మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని సన్నిధిలో ఇంతవరకు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో వాక్యంలో నుండి ఎన్నో విషయాలు మనం వింటున్నాం. వాక్య భాగాలను ధ్యానం చేసినప్పుడు మనకు అనేక విషయాలు ప్రభు బోధిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మానుసారంగా ఎలా నడవాలి అనే ఉన్నతమైన విషయాలు మనకు నేర్పిస్తాడు. మనుషులను దేవుడు తయారు చేసినప్పుడు ప్రారంభ దినాల్లో బాగానే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏమైపోయింది? వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా, పాపము చేయుట ద్వారా దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయిన తరువాత దేవుడు వాళ్ళని అలాగే వదిలేలా. ఏ రోజైనా మరలా రాకపోతారా? ఏ రోజైనా మరలా నన్ను కనుగొనకపోతారా? ఏ రోజైనా నా గురించి ఆలోచించకపోతారా అనుకున్నాడంట. అబ్రహాము ఆ విధంగానే దేవుని కోసం ఎదురు చూచి దేవుణ్ణి కనుగొన్నాడు, వెతికాడు దేవుణ్ణి. దేవుడు అబ్రహాముకు దొరికాడు, కనుగొన్నాడు, పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు అట్టి అవకాశాన్ని మనకిస్తున్నాడు. 10 సంవత్సరాల వయసు నుండి అబ్రహాము నోవాహు దగ్గర, నోవాహు కుమారుడైన షేతు దగ్గర పెరిగాడంట. 50 సంవత్సరాలు వచ్చేదాకా, 40-50 సంవత్సరాలు వచ్చేదాకా నోవాహు దగ్గర, నోవాహు కుమారుడైన షేతు దగ్గర పెరిగాడు. వాళ్ళిద్దరి దగ్గర పెరుగుతూ ఉంటే వాళ్ళు ఏమి నేర్పిస్తారు? అబ్రహాము తండ్రి ఏమో విగ్రహారాధికుడు, కానీ నోవాహు కుమారుడైన షేతు దేవుని సన్నిధిని, దేవుని విషయాలను బోధించేవాళ్ళు. అబ్రహాముకి ఆ విధంగా దేవుని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, కానీ దేవుడు ఎలా ఉంటాడు అనేది తెలుసుకోలే. అప్పటి వరకు దేవుడు ఎలా ఉంటాడు అనేది తెలియడం వల్ల, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా చూడాలి అనేది అర్థం కావాలి అబ్రహాముకి. ఓ దినాన బయటకు వచ్చి కూర్చొని పగలు ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఎండ భయంకరంగా వస్తుందంట. సూర్యుని వైపు చూశాడంట. సూర్యుని వైపు చూడగానే చాలా ప్రకాశవంతంగా వేడిగా ఆ కాంతి విరజిమ్ముతూ ఉంటే దేవుడు ఎలా ఉంటాడు, ఖచ్చితంగా దేవుడే ఈ సూర్యుడు అయ్యి ఉంటాడు అనుకున్నాడంట అబ్రహాం. దేవుడే ఈ సూర్యుడు అయ్యి ఉంటాడు, ఖచ్చితంగా ఇంకా తిరిగే లేదనుకున్నాడు. ఆ రోజంతా సూర్యునికి ప్రార్థన చేశాడంట. సాయంకాలం అయింది, రాత్రి అవ్వగానే సూర్యుడు మరుగైపోయాడు. అంటే ఈ సూర్యుడు, ఈ దేవుడనే నేను అనుకున్న ఆయన కొంచెం సేపు మాత్రమే ఉంటాడు, అన్ని సమయాలలో అన్ని కాలాలలో ఉండడు, కాబట్టి ఈయన దేవుడు కాదు అనుకున్నాడు. రాత్రి అయింది, ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు చూసినప్పుడు చంద్రుడు, నక్షత్రాలు వచ్చినాయి అంట. చంద్రుడిని చూసి అనుకున్నాడంటే ఈయన దేవుడు అయి ఉంటాడు ఖచ్చితంగా. అదేదో మరుగైపోయింది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈయన దేవుడు అయి ఉంటాడు. ఈ చుట్టూ ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఆయన సైనికులు అయి ఉంటారు, పనివాళ్ళు అయి ఉంటారు, సైన్యం అయి ఉంటుంది, కాబట్టి ఈయనే దేవుడు అనుకొని ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. తెల్లారేసరికి చంద్రుడు కూడా కనబడకుండా పోయాడు. వెతుకుతున్నాడు అబ్రహాము దేవుణ్ణి. ఎవరై ఉంటారు? ఈ ఆకాశాన్ని, భూమిని సృజించిన వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని నేను కనుగొనాలి అనేది అబ్రహాము యొక్క ఉద్దేశం. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వస్తే వాళ్ళ నాన్న విగ్రహారాధికుడుగా ఉన్నాడు. అబ్రహాము మంచి మాంసముతో, ఆకుకూరలతో భోజనం తయారు చేసి పెడితే ఆ విగ్రహాలు ఏవి తినలేదంట.
పెద్ద బొమ్మ చేతిలో కర్ర పెట్టి చిన్న బొమ్మలన్నింటినీ పగలగొట్టేశాడంట. వాళ్ళ నాన్న వచ్చి చూసి, ముందు అబ్రహాం ఒకరోజు భోజనం తయారు చేశాడు, ఒక వేటని వధించి వంట చేయమ్మా అని చెప్పాడంట వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ వంట చేయగానే తెచ్చి పెడితే ఎవరు తినలేదంట, చెయ్యి కూడా చాపలేదంట. ఓహో, కొంచెం అని తినలేదేమో, ఇంతమందికి చాలదని రేపు ఎక్కువ వండించాలని చెప్పి ఇంకో ఎక్కువ పొట్టేళ్లను గోయించి ఎక్కువ ఆకుకూరలు తెచ్చి వండేసి, చాలా ఆకుకూరలు అనేది రాసి ఉంది అక్కడ. ఆకుకూరలు అంటే ఆ ఆకుకూరలు ఎంత మరి టేస్ట్గా ఉన్నాయో, ఏం ఆకుకూరలో మెన్షన్ చేయలే, అందుకని మనకు తెలియదు. ఆకుకూరలు వేసి బాగా వండారంట. రెండో రోజు పెడితే కూడా తినలేదంట, ఒక్కటి కూడా చెయ్యి చాపలేదంట. అప్పుడు కొట్టాడంట. అప్పుడు కొట్టిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? అబ్రహాము తండ్రి కోపం వచ్చింది. నేను చేసుకున్న వాటిని నువ్వు పగల కొడతావంటరా అని చెప్పి పోయి రాజుకు చెప్పాడంట. నా కొడుకు 50 సంవత్సరాల క్రితం పుట్టిన ఒకడు ఉన్నాడు, వాడు ఈరోజు వచ్చి నేను తయారు చేసుకున్న నా విగ్రహాలన్నిటినీ పగల కొట్టేశాడు, వాడి సంగతి ఏదో నువ్వు న్యాయం చేసి విచారణ చేయని నిమ్రోద్ దగ్గరికి వెళ్ళారు. నిమ్రోదు అప్పుడే రాజ్య పరిపాలన ప్రారంభమైంది. కొన్ని దేశాలు తయారైనవి, కొన్ని రాజ్యాలు తయారైనవి, రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ రాజు వాక్యంలో మనం వింటూనే ఉంటాం, బబులోను సామ్రాజ్యములో ఆ ఏరియాలో బాబేలు గోపురాన్ని కట్టడం, ఆ లోయలో బాబేలు గోపురం ద్వారా పైకి ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టడం అనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టు మనం వాక్యంలో వింటాం. ఆదికాండంలో ఉంది. ఆ తర్వాత ఆ బబులోను సామ్రాజ్యం ఆ ఏరియాలో రాజులు విధించే శిక్ష ఏంటి అంటే అగ్నిగుండంలో వేయడం. అది షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. వాళ్ళకంటే ముందుగా అబ్రహాముని అలాంటి అగ్నిగుండంలో వేశారు. అబ్రహాముని హారానుని, అబ్రహాము సహోదరుడైన హారానుని ఇద్దరిని కూడా అంట అగ్నిగుండంలో వేశారంట. అగ్నిగుండంలో కాళ్ళు చేతులు కట్టి పడేస్తే అబ్రహాము కట్లు తెగిపోయినాయి అంట, కానీ అబ్రహాం కాలిపోవడం లేదంట. అబ్రహాం కట్లు తెగిపోయినాయి, ఆ మంట దెబ్బకి కట్లన్నీ తెగిపోయినాయి, కానీ అబ్రహాం కాలిపోవడంలా 3 రోజులు ఉన్నాడంట అగ్నిగుండంలో. 3 రోజులు. షడ్రకు మెషకు అబేద్నెగోల గురించి అన్ని రోజులని రాయలేదు, కానీ అబ్రహాము విషయం అయితే 3 రోజులు ఆ అగ్నిగుండంలో వేయబడి ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కాలిపోతున్నారు, ఎవరు వెళ్ళినా కాలిపోతూ ఉన్నారు. రాజు అన్నాడంట, ఇక మనం పోవడం కాదు కానీ అతన్ని పిలుద్దాం పైకి అనుకొని పిలిస్తే అప్పుడు అబ్రహాం చెప్పాడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన ఆ దేవుడు నన్ను కాపాడాడు. ఎలా కాపాడబడ్డావు? ఎలా సాధ్యం ఇది? అగ్నిలో వేయబడి కాలిపోకుండడం ఎలా సాధ్యము? అది ఎలా జరిగింది? అది మాకు అర్థం కావడం లేదే అన్నప్పుడు అబ్రహాము వివరిస్తున్నాడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడే నన్ను కాపాడాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి, ఆ దేవుణ్ణి కనుగొనాలి. చాలామందికి అవసరాలు ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే అనారోగ్యం కోసం, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల కోసం, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య తీరడం కోసం, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం, వివాహము కాకపోతే వివాహము కోసం, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం చాలామంది ప్రార్థన చేస్తారు, ఆ టైంలో వెతుకుతారు. పరిపూర్ణంగా దేవునిలో ఉండడం కోసం వెతికే వాళ్ళు తక్కువే. పరిపూర్ణంగా దేవునిలో ఉండడం కోసం వెతికేవాళ్ళు అలాంటి అక్కర్లు ఏమన్నా వస్తే ఏమోనని, అలాంటి అక్కర వచ్చినప్పుడైనా నా వైపు తిరగకపోతారని దేవుడు వాటన్నిటినీ అనుకూలంగా ఉంచాడంట. వాక్య భాగములు మనం చూస్తూ ఉంటే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తన మార్గములో యందు నడువనిచ్చెను.
అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని. తనను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు అంటే సాక్ష్యము ఉంచాడు అని అర్థం. దేవుని సన్నిధిలో మనం ఆలోచించే అవసరమైనప్పుడు ఆయనను వెతికి తడువులాడి ఆయనను కనుగొనేటట్లుగా అట్టి ఆనవాళ్ళను అట్టి అవకాశాన్ని ఇచ్చాడు. పౌలు గారు అంటారు రోమీయులకు రాసిన పత్రికలో, దేవుడు కలుగజేసిన వాటిని గురించి ఆలోచన చేయటం వలన ఆయన యొక్క కార్యాలు తెలుసుకోవచ్చు, అర్థమవుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరత్తరులై ఉన్నారు. వాక్య భాగంలో చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన బయలుపడుచున్నాయి. ఆ వస్తువులను గురించి ఆలోచించటం వలన పౌలు గారు అపోస్తల కార్యాలు అంటున్నారు, మంచి వర్షాన్ని ఇచ్చి, మంచి ఫలాలు ఇచ్చి, ఋతువులనిచ్చి, అన్నిటినీ అనుగ్రహించి ఆయన గురించిన ఆ సాక్ష్యము లేకుండా చేయలేదంట. ఆయనను గురించిన సాక్ష్యాలు, రుజువులు భూమి మీద అక్కడక్కడ వదిలేశాడు. ఆయన అక్కడక్కడ వదిలేశాడు. ఎందుకు అంటే మనుషులు ఒకవేళ తడవులాడి కనుగొంటారేమోనని. దాన్ని బట్టి అర్థమైంది. నోవాహు దేవుని గురించి చెప్పాడు, షేతు దేవుని గురించి చెప్పాడు, కానీ దేవుడు ఎలా ఉంటాడు అనేది రుజువులతో చూయించడానికి ఆ రోజుల్లో ఎవరికి సాధ్యం కాల. ఎలా ఉంటాడు అనేది ఎవరు చూయించలేకపోయారు. అందుకే అబ్రహాముకి ఆయన ఎలా ఉంటాడో తెలియలేదు, అర్థం కాలేదు. కానీ ఆకాశాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది, భూమిని చూసినప్పుడు అర్థమవుతుంది, భూమి మీద ఫల వృక్షాలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఏ కాలానికి ఆ కాలము ఋతువులు మారుతూ ఉండగా అర్థమవుతుంది అబ్రహాముకి. దేవుడు వీటన్నిటినీ కలగజేశాడు. దేవుడే వీటన్నిటినీ కలగజేశాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుదాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవైనట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. దేవుని వెదకులాడి కనుగొందురేమో అని వాక్య భాగంలో మనం చదివాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏది కూడా కొదవలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోనని తన్ను వెదకు నిమిత్తము దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము ఆయన అన్నిటినీ అక్కడ ఉంచాడంట.
వర్షాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వర్షమే ఎలా ఉందంటే దేవుడు ఇంకెలా, ఈ వర్షాన్ని పంపించిన దేవుడు ఎలా ఉన్నాడు. ఎండ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ ఎండ ఎంత భయంకరమైనదైతే దీన్ని సృష్టించిన ఆయన ఇంకా ఎంత శక్తిగా ఉన్నాడు. ప్రతి విషయాన్ని చూసినప్పుడు, సముద్రాన్ని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు, నక్షత్రాలను చూసినప్పుడు, అబ్రహాము విషయంలో ఎన్నో విషయాల్లో అబ్రహాము నిలబడ్డాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఒకరోజు దర్శనంలో చెప్పాను నేను చాలాసార్లు. అబ్రహాం గారు కనబడ్డప్పుడు నేను అడిగా, అబ్రహాం తాతయ్య, దేవునిలో విశ్వాసంగా ఉండాలంటే ఎలా ఉండాలి? విశ్వాసులకు తండ్రివి కదా, విశ్వాసంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆ అనుభవం నీకుంది కదా, అది నువ్వు సంపాదించావు కదా, ఆ సులభమైన మార్గాలు ఏందో నాకు చెప్పంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవటంలో నా జీవితం అయిపోయింది అన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడంలో నా జీవితం ముగిసిపోయింది. అయితే ఏం చెప్తున్నారు? మాకేం చెప్తారు మీరు? ఏమని చెప్తున్నారు? ఏం చేయమంటారు అని నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు, విశ్వాసులకు తండ్రినైనా నేనేం చెప్తున్నాను అంటే విశ్వాసాన్ని కాపాడుకోమని చెబుతున్నాను అన్నాడు. అది విశ్వాసాన్ని కాపాడుకోండి అని చెప్పాను. అదే చెప్తున్నా నేను, విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రతి మనిషికి దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు నమ్మినప్పుడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే నాలాగుంటారు. ఆయన చెప్పింది అది, విశ్వాసాన్ని కాపాడుకుంటే నాలాగుంటారు. ఆయన చరిత్ర చూస్తూ ఉంటే, అబ్రహాం గారి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఆ అగ్నిగుండంలో మూడు రోజులు ఉంటే విశ్వాసాన్ని కాపాడుకోక ఏం చేయాలా? చూడండి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుణ్ణి వెదకలాడి కనుగొనడానికి ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆయన్ని మనము కనుగొనాలి. అబ్రహాము దేవుణ్ణి కనుగొన్న తర్వాత అబ్రహాము అన్నిటి కోసం ఎదురు చూశాడు. అగ్నిగంధకాలలో నుండి తీయబడ్డ తర్వాత అంట అబ్రహామును పొగిడి ఆ దేవుని శక్తి ఏంటో అందరూ విని, ఆ తర్వాత అబ్రహాముకి ప్రధాన దాసుడైన ఎలియాజరుని, ఇంకా కొంతమంది దాసుల్ని, పనోళ్ళని సైనికుల్లాగా ఇచ్చి పంపించాడంట. ఆ దాసుడు అనమాట ఎలియాజరు, ప్రధాన దాసుడైన ఎలియాజరు. అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, ఇన్ని విషయాల్లో నుంచి దేవుడు ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, ఆయన కనబడినప్పుడు, ఆయన బయటికి పిలిచి ఆకాశం వైపు చూడు, ఈ ఆకాశాన్ని చూసే కదా నన్ను వెతకాలనుకుంది, ఈ ఆకాశం వైపు చూడు. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నిన్ను గొప్పవాణిగా చేస్తానంటే ఎన్నిచ్చినా ఏం ప్రయోజనం? నాకు పిల్లలు లేరు కదా, నువ్వు ఎన్నిచ్చినా నాకు ప్రయోజనం ఏంటి? నేను సంతానము లేనివాడిని అనగానే అబ్రహాముని దేవుడు బయటికి పిలిచి, ఈ ఆకాశాన్ని సృష్టించిన నాకు, ఈ భూమిని కలుగజేసిన నాకు, నీకు పిల్లల్ని ఇయటము కష్టమా? ఏం అబ్రహాం ఆలోచించు. ఆకాశాన్ని కలుగజేసిన నాకు, భూమిని కలుగజేసిన నాకు, నీకు గర్భఫలం ఇవ్వడం కష్టమా? ఆకాశం వైపు చూడు, నేను కలుగజేసిన ఆకాశమును, చంద్ర నక్షత్రాలన్నింటినీ చూడు. ఆ నక్షత్రములను నువ్వు లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించడానికి వీలవుతుంది. నీ సంతానాన్ని కూడా లెక్కించడానికి వీలవుతుంది. ఆ విధంగా దేవుడు అబ్రహామునకు కనబడ్డాడు. వాక్యము ద్వారా ముందు ప్రత్యక్షమయ్యాడు, స్వరము ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహాముకి ఇంకా 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 విశ్వాసం ఎక్కువైన తర్వాత అబ్రహాముకు కనబడి మాట్లాడడం ప్రారంభించాడు. కనబడి మాట్లాడగానే
ఆ మమ్రే దగ్గర సింధూర వృక్ష వనములో గుడారపు వాకిట్లో కూర్చోన్నాడట అబ్రహాం. గుడారపు వాకిట్లో. చాలామందికి వాకిట్లో కూర్చోవడం చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. చిన్నప్పుడు ఎటు పోయి వచ్చినా ఆ వాకిట్లో కూర్చోవడం. వాకిట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఓ పక్క కూర్చొని మా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండేది. అబ్రహాం కూడా అలానే వాకిల్లో కూర్చొని ఆ గుడారపు ద్వారం ముందు కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు ఆయనకి కనబడ్డారు. కనబడగానే ఏం చేశాడు? ఆ రోజుల్లో నేను భోజనం పెడితే నా భోజనం వాళ్ళు తినలేదు కాబట్టి నేను వంట చేస్తా, తినిపోవాల్సిందే. నేను వంట చేయిస్తాను, తినిపోవాల్సిందే. పట్టుబట్టాడు. ఆయన కూర్చున్నాడు. కాదని పోలేకపోయాడు. దేవుడు ఆయన ఇంటిలో కూర్చున్నాడు. ఆయన ఇంటిలో కూర్చొని భోజనం చేశాడు. వాళ్ళు భోజనం చేశారు, ముచ్చట్లాడారు, శారమ్మతో చెప్పారు, ఇదిగో మరలా ఈ కాలానికి నేను వస్తాను, నీ కౌగిట ఒక బిడ్డ కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. దేవుని సన్నిధిలో వాగ్దానం చేసి అలాగే నెరవేరిస్తే శారమ్మ గర్భము ధరించేదాకా అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కనేదాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆకాశ నక్షత్రాలు అయిందాక విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి ఇంకెప్పుడు విడిచిపెట్టలే. ఇక ఎన్ని చెప్పినా కూడా ఏదైతే అది అయిందిలే అంటున్నాడు ఆయన. ఇది ఎందుకని ప్రోబేట వద్దులే, ప్రోబేట చేయ అని అడగడంలా. ఇన్ని చేసింది నీకు, ఇది ఎందుకు చేసావు, అది నీ ఇష్టం అంటున్నాడు. ఇక దేవుని సన్నిధిలో దేవుణ్ణి కనుగొన్న తర్వాత, తడువులాడి కనుగొన్న తర్వాత అబ్రహాము దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టలేదు. యోబు దేవుణ్ణి కనుగొన్న తర్వాత దేవుణ్ణి ఏమాత్రము యోబు విడిచిపెట్టలేదు. లోక సంబంధమైన వాటి కోసం మొరపెట్టడం వల్ల యోబు ఏమి యోబు అడిగితే ఈడ దేవుడు నాకు ఆరోగ్యం ఇయ్య దీర్ఘాయువు దయచేయి ప్రభు అని అడిగితే ఈడు ఇస్తాడు. ఆయన అడిగితే ఇస్తాడు. అడగడంలా అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడతావు అబ్రహాం అన్నాడు. అబ్రహాం అడగడం వల్ల నాకు దీర్ఘాయువి అంటంలా. దేవుణ్ణి కనుగొన్నాను, ఆయన నాకు తోడున్నాడు, ఆయన చూసుకుంటాడని. ఆయన్ని కనుగొన్నాను, ఆయన చూసుకుంటాడు. ఇంకెప్పుడు అబ్రహాం మళ్ళీ అడగలేదు. యోబు కూడా ఇంకా శరీర సంబంధమైన విషయాల గురించి అడగలేదు. శరీర సంబంధమైన ఏంటి, అన్ని శరీర సంబంధమైనవి కానీ మనకు కనబడతాయి. పిల్లల గురించి అయినా, భార్య గురించి అయినా, భర్త గురించి అయినా, ఉద్యోగం గురించి అయినా, ఆర్థిక ఆశీర్వాదమైన ఈ లోకంలో ఏది కావాలన్నా అది ఈ లోకానికి శరీరానికి సంబంధించింది. పరలోకానికి సంబంధించినవి పొందుకున్న తర్వాత ఈ లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళు ఎప్పుడు అడగలేదు. పౌలు గారు కూడా దేవుణ్ణి హత్తుకున్న తర్వాత ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి గురించి పాకులల్లా. ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు ఆయన. ఓడలన్నీ పోయినాయి. ఆయన డేరాలు గుట్టి బతికాడు. కోటీశ్వరుడైన ఆయన చాలా చక్కగా అన్నిటినీ నేర్చుకున్న పాండిత్యం కలిగిన వాడైనా అన్నిటినీ ప్రభువు కొరకు నష్టంగా ఎంచుకొని వదిలేశాడు. ఆయన ఉంటే చాలు, ఇవన్నీ నాకెందుకని. ప్రభువుని పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు, ప్రభువుని హత్తుకున్న వాళ్ళు, ఆత్మ సంబంధమైన గ్రహింపగలిగిన వాళ్ళు ఆయనను ఏ మాత్రము విడిచిపెట్టలేరు. కొందరు పరిపూర్ణమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండి వాళ్ళ అక్కర్లు అడిగి దేవుని దగ్గర తీర్చుకున్నారు. శారమ్మ గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి బిడ్డను పొందుకుంది. అబ్రహాము నమ్మాడు, అమ్మ ప్రార్థన చేసింది, బిడ్డ పుట్టాడు. మరలా రెబ్కా గొడ్రాలుగా ఉంది. రెబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఆదికాండం 25వ అధ్యాయంలో 21వ వచనం,
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరు గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుందంట. అలాగే ఆత్మ సంబంధివై దేవుణ్ణి తడువులాడి కనుగొని ఆయన్ని హత్తుకోవాలి. అబ్రహాములాగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడు కూడా నీకేమన్నా సమస్యలు వస్తే దేవుణ్ణి అడిగి మొరపెట్టి పొందుకున్నాయి మళ్ళీ దేవునిలో పరిపూర్ణంగా కొనసాగుతూనే ఉండాలి. అక్కర తీరిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చాలామంది ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగానే నామకార్థంగా జీవించే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ చర్చి ఎదురుకొచ్చి దండం పెట్టుకొని పోతారు. పాస్ అయితే ఇంకా అవసరం లేదు దేవుడు. అలాంటి ప్రార్థన కాక ఆత్మ సంబంధమైన ఉన్నతంగా దేవుణ్ణి హత్తుకోగలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండి నిరంతరము మన బ్రతుకు దినాలని దేవుణ్ణి కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, మమ్మల్ని బలపరచయ్యా. అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ విధంగా నేను కూడా కొనసాగడానికి శక్తినివ్వు నాయన. సంసోను బలవంతుడై మిమ్మల్ని హత్తుకొని జీవించిన కూడా అక్కర్లకు మిమ్మల్ని బతిమలాడి మీ దగ్గర నుంచి నీళ్లు త్రాగాడు. ప్రభువా, శక్తిని పొందుకున్నాడు నాయన. ఇదిగో రిబ్కా నాయన గర్భం ధరించింది, రాహేలు గర్భం ధరించింది, హన్నా గర్భం ధరించింది. బిడ్డల కొరకు మొరపెట్టుకున్న నాయన ఇదిగో నా తండ్రి విధవరాలు బిడ్డను బ్రతికించుకుంది. ప్రభా, ఘనురాలు బిడ్డను బ్రతికించుకుంది. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను ఈ వాక్య భాగాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. బిడ్డల హృదయాల్లో ఈ వాక్యము ఉండినట్లు కృప దయచేయండి. వాక్య ప్రకారం మిమ్మల్ని కనుగొని ప్రభు హత్తుకొని జీవించడానికి, మీతో ముచ్చటించడానికి, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి, మిమ్మల్ని విడువక ఉండడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. స్వస్థత నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. ఇదిగో నాయన గర్భఫలం లేక బాధపడే వాళ్ళకి గర్భఫలం ఇవ్వండి. నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి. నాయన నా తండ్రి, ఏ సమస్యతో బిడ్డలు ఉన్నారో ఆ సమస్యలు తీర్చి నాయన ఆ సమస్యలు మిమ్మల్ని కనుగొనటంలో, మిమ్మల్ని హత్తుకొని జీవించడంలో ఆటంకాలుగా ఉండకున్నట్లు కృప దయచేయండి. ప్రభా, సమస్తమును నాయన మీరు ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి బిడ్డను బలపరచి నాయన మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మీకు అప్పగించుకుంటా యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా. పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.